ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో-ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబామ్. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. वेंकटेश समं स्थानं ब्रह्माण्डे नास्ति किंचनः वेंकटेश समो देवो. ఓం నమో వెంకటేశాయ. హైందవ భక్తకోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో హైందవ వైదిక కార్యక్రమాలను నిరంతరం అందించే హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోంది మహోన్నత సంగీత సంకీర్తనామృతం. ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. Co-presented by Dr. Rao ENT Hospital, powered by Neo MBBS Abroad మరియు శాస్త్రీబామ్. Sponsored by Arvind Infra Developers. Associate sponsors శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. తెలుగు ఆధ్యాత్మిక ప్రసార మాధ్యమాలలో అగ్రగామిగా ఉన్న హిందూ ధర్మం టీవీ ఛానల్ ఓ రికార్డును సొంతం చేసుకోబోతోంది. టీవీ ఛానల్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా అన్నమాచార్య కీర్తనల బృందగాన పోటీని నిర్వహిస్తోంది హిందూ ధర్మం ఛానల్. అదే అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. స్పర్ధయ వర్ధతి విద్య అంటారు కదా, ఆ నానుడిని మరింత సార్థకత కల్పించేలా అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం బృందగాన పోటీ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రిలిమినరీ ఆడిషన్స్లో పార్టిసిపేట్ చేసిన టీమ్స్ ఎలా పర్ఫామ్ చేశాయో చూశారు కదా. మరి ఆ ఆడిషన్స్ నుంచి సెలెక్ట్ చేసిన 7 టీమ్స్ ఇప్పుడు రెగ్యులర్ ఎపిసోడ్స్లో పోటీ పడబోతున్నాయి. ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం బృందగాన పోటీ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి 2 ప్రఖ్యాత సంగీత విద్వాంసులు ఇచ్చేశారు. మరి వారికి సాదర స్వాగతం పలికేద్దాం. డాక్టర్ రమాప్రభ గారు, శ్రీమతి విద్యాభారతి గారు, కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రమాప్రభ గారు స్వాగతం, సుస్వాగతం అండి కార్యక్రమానికి. విద్యాభారతి గారు మీకు కూడా స్వాగతం, సుస్వాగతం. సంగీత ప్రపంచానికి పరిచయం అవసరం లేని వ్యక్తి డాక్టర్ రమాప్రభ గారు. కర్ణాటక గాత్ర సంగీతంలో PhD చేశారు. 20 ఏళ్లుగా వందలాది మంది సంగీత కళాకారులుగా తీర్చిదిద్దారు. దుర్గాభాయ్ దేశ్ముఖ్ మ్యూజిక్ కాలేజ్ చైర్పర్సన్గా సేవలు కొనసాగిస్తున్నారు. అన్నింటికీ మించి కంచి కామకోటి శంకరాచార్య పీఠానికి ఆస్థాన విదూషిమణిగా ఉన్నారు. ఇది ఎంతో గొప్ప విషయం. యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారు రమాప్రభ గారికి బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ అవార్డు ఇచ్చి గౌరవించారు. ఈరోజు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం ప్రోగ్రాంకి న్యాయ నిర్ణేతగా రావటం మన అదృష్టం. నమస్కారం అండి. మరో జడ్జ్ శ్రీమతి విద్యాభారతి గారు. అన్నమాచార్య కీర్తనలపైన విద్యాభారతి గారు చేసిన కృషి చాలా గొప్పది. ఈ విషయంలో విద్యాభారతి గారిని తప్పకుండా అభినందించి తీరాలి. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ సంగీత విద్వాంసురాలిగా అందరికీ పరిచయస్తులు. చాలా టీవీ మ్యూజిక్ షోలలో కూడా పాల్గొన్నారు. స్వరరాజ భారతి ద్వారా ఎంతోమంది సంగీత కళాకారుల్ని తీర్చిదిద్దుతున్నారు. వెల్కమ్ విద్యాభారతి గారు. నమస్కారం. ఇక్కడ విషయం చెప్పాలి. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం బృందగాన పోటీలో ప్రతి ఎపిసోడ్కి ఓ స్పెషాలిటీ ఉంటుంది. అలాగే మొదటి ఎపిసోడ్కి కూడా ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే తిరుమల శ్రీవారికి
ప్రతిరోజు అనేక కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. సుప్రభాతం లేదా మేలుకొలుపు, తోమాల సేవ, ఇలా అన్ని కైంకర్యాలపైన అన్నమాచార్యుల వారు కీర్తనలు రచించారు. మరి ఈరోజు ఎపిసోడ్లో టీమ్స్ కైంకర్యాలపై అన్నమయ్య కీర్తనలు ఆలపించాల్సి ఉంటుంది. ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం బృందగాన పోటీ కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన అన్నమయ్య సంకీర్తనతో ప్రారంభిద్దాం. రమప్రభ గారు, మీ మధురమైన గాత్రంతో అన్నమయ్య సంకీర్తనతో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారా? తిరువిధులేగిని దేవతలు జయవేట హరివాడే పెండ్లి కొడుకై ప్రతాపము నా తిరువిధులేగిని దేవతలు జయవేట హరివాడే పెండ్లి కొడుకై ప్రతాపమున తిరువిధులేగిని దేవతలు జయవేట. ఆటలు బాటలు వింట అలమేల్ మంగయుతాను, ఆటలు పాటలు వింట నలమేల్ మంగయుతాను, ఈటున శ్రీ వెంకటేశు డెదురు లేక. ఆటలు పాటలు వింట నలమేల్ మంగయుతాను, ఈటున శ్రీ వెంకటేశుడు ఎదురు లేక. వాటపు సింగారముతో వాకిట వచ్చి నిలచి, వాటపు సింగారముతో వాకిట వచ్చి నిలచి, వాటపు సింగారముతో వాకిట వచ్చి నిలచి, కోటాన కోటి వరాలు కొమ్మని ఇచ్చుచును. వాటపు సింగారముతో వాకిట వచ్చి నిలచి, కోటాన కోటి వరాలు కొమ్మని ఇచ్చుచు నోదిరు విధులేగిని దేవతలు జయవేట హరివాడే పెండ్లి కొడుకై ప్రతాపము నా తిరువిధులేగిని దేవతలు జయవేట. ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం బృందగాన పోటీ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా మెయిన్ ఎపిసోడ్స్ని ఒక థీమ్తో ప్రారంభించడంపై రమప్రభ గారు మీ మాటల్లో వివరిస్తారా? శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు పదకవితా పితామహులు. ప్రబంధం రాజ్యమేలుతున్న రోజుల్లో పదకవితకి పట్టాభిషేకం చేసిన మహావాగ్గేయకారులు. ఆయన ఒక ఆధ్యాత్మిక కవి. అయితే మనము ద్రవిడాగమాన్ని ఎలా చూస్తామో, ఈ ఆళ్వార్లకి ద్రవిడాగమం ఎంత ముఖ్యమో, మన తెలుగువారందరిది కూడా ఇది ఆంధ్ర వేదంగా పరిగణించారని శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒకసారి చెప్పడం మనం లక్షణ గ్రంథాల్లో చూస్తాం. అయితే వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి సర్వసేవలు అన్నీ కూడా ఇంచుమించుగా అన్నీ కూడా తాళపాక కవులు ప్రవేశపెట్టినవే. ఏ క్షేత్రపాలకుడికి ఏ వాగ్గేయకారుడు చేయనటువంటి ఊడిగాన్ని తాళపాక కవులు చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్వామివారిని ఒక ఇంటి అల్లుడిగా, అలమేల్ మంగని సొంత కూతురుగా పరిగణించి నిత్య కళ్యాణానికి కూడా వారు నాంది పలికి ప్రతినిత్యం 12 గంటలకి తిరుమలలో నిత్య కళ్యాణం జరిగే సమయాన్ని మనం చూస్తాం కదా. అటువంటి నిత్య కళ్యాణాన్ని కూడా తాళ్లపాక కవులే వారు పెద్దరికం చేస్తూ కన్యాదాతలు వారే అవడం విశేషం. ఇటువంటి అన్నమాచార్యుల గురించి మరెన్నో విశేషాలు తెలుసుకోవాలని మన హిందూ ధర్మం ఛానల్ ఒక సూత్రాన్ని కట్టి సూత్రధారిగా అయి ఇటువంటి ఘన సంకల్పాన్ని, వజ్ర సంకల్పాన్ని స్థిరం చేస్తూ నేటి తరానికి ముందు తరానికి అన్నమయ్య పద సంపదని, అలాగే వారి ఆధ్యాత్మిక ప్రవృత్తిని ముందు తరం వారు
ఎటువంటి విషయాలు తెలుసుకోవాలో తెలియజేసే ఒక మహాక్రతువు ఈ అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం. అయితే దీనికి బృందగానం ఎంచుకోవడం ఎంతైనా ముదావహం. ఎందుకంటే పిల్లల్లో ప్రస్తుత పరిస్థితులలో యాంత్రిక విధానంలో ఈ కోచింగ్ సెంటర్స్ అన్నీ వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకనటువంటి సందర్భంలో అన్నమయ్య వరకు వెళ్ళి పదాల్ని వెతుకుతూ నలుగురు కలిపి కూడగట్టుకుని ఒక ఐకమత్యంతో మొట్టమొదటిగా దీన్ని బృందంగా సమర్పించడం మొట్టమొదటి ఘనకార్యం. తర్వాత ఎలా పాడుతున్నాము, సాహిత్యానికి ఎటువంటి విలువిస్తున్నాం అనేది రెండవది. మూడవది, వాళ్ళు పాడిన దాన్ని అన్నమాచార్యుల అంతరంగంలో ఇలాగే అనుకున్నాడా, స్వామివారికి ఇలాగే సేవలు చేశాడా అని అనుకుంటూ వారు మున్ముందు 10 మందికి చెప్పేటువంటి ప్రక్రియ ఈ బృందగానం. అందుకని ముఖ్యంగా ఏదైనా ఒకళ్ళు చేసే పని కన్నా కూడా 10 మందిని కలుపుకుని చేసే పనికే ఎక్కువ ప్రాముఖ్యత, ప్రాధాన్యత, మహిమ కూడా ఉంటాయని మనందరికీ తెలుసు. అందుకనే మనం దేవాలయం దగ్గరికి వెళ్ళి భజనలు చేస్తాం. ఇంచుమించు 200 ఏళ్ల క్రితం రామాలయం లేని కుగ్రామం కానీ, రామభజనలు శనివారాలు రామభజనలు లేని రామాలయాలు కానీ దేవాలయాలు కానీ లేవంటే మనం నిజం నమ్మలేమన్నమాట. ఆ రకంగా ఇటువంటి భజన పద్ధతిలో నెలకొని ఉన్నటువంటి ఈ పదాల్ని అన్నమయ్య సంకీర్తనల్ని ఏరుకుని స్వామివారికి నిజంగా చేసేటువంటి సర్వసేవలు, అలాగే అభిషేకాదులు, కళ్యాణ కీర్తనలు, జానపద కీర్తనలు, శ్రీరామునిపై కీర్తనలు, నరసింహునిపై కీర్తనలు, శ్రీకృష్ణునిపై కీర్తనలు, అలాగే సంఘ సంస్కర్తగా అన్నమాచార్యుని అంతరంగం ఇత్యాది ఎన్నెన్నో అలమేలు మంగపతిపై ఈ కీర్తనలన్నీ బయటికి తీసుకొచ్చే ఒక మహాయజ్ఞం హిందూ ధర్మం ఛానల్ వారి అన్నమయ్య పద సంకీర్తన అభిషేక యజ్ఞం అని నేనంటాను. తప్పకుండా అమ్మా, ధన్యవాదాలు. విద్యావార్తి గారు, ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారా? మనం ఈ అన్నమయ్య పద సంకీర్తన అభిషేకానికి సంబంధించి థీమ్ వైజ్గా పెడుతున్న ఈ ఎపిసోడ్స్పై ఒక్కసారి మీ మాటల్లో. తప్పకుండా. మొట్టమొదట హిందూ ధర్మం మొత్తం టీం అందరికీ కూడా ఆ ఛానల్కి మనఃపూర్వకంగా అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కృషి జరుగుతున్నా కూడా అన్నమాచార్య సంకీర్తనలు జనబాహుళ్యంలోకి వెళ్ళవలసిన అవసరం అనేది ఇప్పటికీ కూడా ఇంకా లేకపోలేదు. ఎంతోమంది కృషి దీని వెనకాల ఉన్నప్పటికీ భావితరాల వాళ్ళకి అందించేటువంటి బాధ్యతని ఇంత పెద్ద పీట వేసి హిందూ ధర్మం ఛానల్ తీసుకోవడం అనేది నిజంగా అభినందనీయం. అన్నమాచార్య సంకీర్తనలు భావితరాల వాళ్ళు పాడుకోవాలి అనుకునేటువంటి ఒక సత్సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను కూడా భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక మేడం చెప్పినట్టు అన్నమాచార్య సంకీర్తనలు 32,000 మంత్రరాజాలు అని చెప్తారు. ఒక్కొక్క సంకీర్తన కూడా ఒక్కొక్క మంత్రంతో సమానమైనది అనేది. అందులో ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి సంకీర్తనలు ఉన్నాయి. ఈ పోటీ మొదలు పెట్టడం కూడా కళ్యాణ సంకీర్తనలతో మొదలు పెట్టడం అనేది చాలా మంగళప్రదంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కళ్యాణ ప్రియుడు, భోగప్రియుడు శ్రీనివాసమూర్తి. ఆ శ్రీనివాసునికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మనందరం బాగుండాలని ఆయన నిత్య కళ్యాణం చేసుకుంటాట. అది ఎంత భక్త సులభుడు అనడానికి ఇంకంతకన్నా నిర్వచనం ఇంకోటి ఉండదేమో. కాబట్టి ఈ అన్నమాచార్యుల వారి తరాల వాళ్ళందరూ కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎన్నో కళ్యాణ సేవలు, ఇతర సేవలు కూడా మనం చూస్తూ ఉంటాం తిరుమలలో. అలా కళ్యాణప్రదంగా కళ్యాణ సంకీర్తనలతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా సంతోషదాయకము, అభినందనీయం. ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం కో-ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
మరి అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం చేయడానికి చిన్నారులు అయితే విచ్చేశారు. మరి టీమ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మొదటి టీం అరుంధతి పాటూరి టీం అయితే రెడీగా ఉంది. అమ్మ, ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఈ 24 టీముల్లో ఎంపిక చేసి కంప్లీట్గా అన్ని పోటీలు ఎదుర్కొని 7 టీంలని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మనకి ఒక టీం అయితే పర్ఫామ్ చేయడానికి అయితే వచ్చేసారు, అరుంధతి పాటూరి టీం. ఒకసారి వీరు ఇంతకు ముందు పాడిన గానామృతానికి సంబంధించిన ఒక క్లిప్ అయితే ఒకసారి చూద్దామమ్మా. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరియచ్యుతాయని ఆడరే. చూసారుగా, మరి టీం అంతా రెడీగా ఉందని అనుకుంటున్నాం. అరుంధతి పాటూరి టీం లీడర్, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఇక్కడి వరకు వచ్చారు కదా, ఒక్కసారి మీ మాటల్లో. అందరికీ నమస్కారం. ముందుగా హిందూ ధర్మం ఛానల్ వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాము. తర్వాత మా గురువులకి, మా తల్లిదండ్రులకి ఈ అవకాశం ఇచ్చినందుకు, సంగీతం నేర్పిస్తున్నందుకు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఈరోజు మీరు ఎంచుకున్న పాట నేడే పెళ్లివేళ కదా, రాగం ఆభేరి రాగం. మీ గురువు గారు జ్ఞానాంబల్ గారు. ఓకే, మరి సిద్ధంగా ఉన్నారా? ఎలాంటి భయం లేకుండా ఇక్కడి వరకు వచ్చారు, పోటీలన్నీ తట్టుకొని సిద్ధమా? సో ఒక్కసారి ఆ శ్రీవారిని కీర్తించడానికి చక్కగా పద్మావతిలాగా శ్రీవారిని కీర్తించడానికి వచ్చేసారు. మరి రెడీయా? ఆల్ ది బెస్ట్. కనకాంబరుడతడు కనక కుచగిరికి, కనకాంబరుడతడు కనక కుచగిరికి, కొనబుగల ఇద్దరికి కూడె పొందనము. కనకాంబరుడతడు కనక కుచగిరికి, కొనబుగల ఇద్దరికి కూడె పొందనము. వనజనాభుడతడు వనజలోచనైకి, వనజనాభుడతడు వనజలోచనైకి, ఘనమైన కంకణము గట్టరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగ
కుంతలికి చాలుకొని ఇద్దరికి జంట తగును నీలవర్ణుడతడు నీలకుంతలికి చాలుకొని ఇద్దరికి జంట తగును అలరైన శంఖధరుడు అతడికే కంబు కంటి అలరైన శంఖధరుడు అతడికే కంబు కంటి ఈ లీలా నారదులు ఎత్తరే జనులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ జలది సాయి అతడు జలది కన్నెకయికే జలది సాయి అతడు జలది కన్నెకయికే కలిగనిదరికి నొక కైవాడము జలది సాయి అతడు జలది కన్నెకయికే కలిగనిదరికి నొక కైవాడము అలరు శ్రీ వెంకటేశుడతడిగే మహాలక్ష్మి అలరు శ్రీ వెంకటేశుడతడిగే మహాలక్ష్మి వెలయగల సిరిది వించరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే పెళ్లి వేళ నేడే పెళ్లి వేళ. అరుంధతి పాటూరి అద్భుతంగా పాడారమ్మా. పెళ్లి వేడుక అంతా ఇక్కడే జరిగింది హిందూ ధర్మం ఛానల్లో. సో అరుంధతి పాటూరి, మన పాట ఎలా ఉంది ఒకసారి మనం జడ్జెస్ని అడిగి తెలుసుకుందామా? ఓకే, మా విద్యాభారతి గారు, మీకు ఎలా అనిపించింది పాట? చక్కటి ప్రారంభం అని చెప్పాలమ్మా. చాలా చక్కగా పాడారు. ఇంకా కొంచెం ఎనర్జీ ఉంటే పెళ్ళి కదా కదా పెళ్ళిలో మనం ఎంత కోలాహలంగా తిరుగుతాము అది కనిపించాలి అనిపించింది. తర్వాత జస్ట్ ఒక చిన్న కరెక్షన్ అనిపించింది. అద్భుతమైనటువంటి అభేరి రాగంలో మేడం రమాప్రభు గారు ఇక్కడే ఉన్నారు. వారు స్వరపరిచినటువంటి సంకీర్తన మీరు మొదలు పెట్టడం చాలా సంతోషం. చాలా బాగా చేశారు మ్యామ్. చాలా చాలా అద్భుతంగా ఉంది. కలిగనిద్దరికి నొక్క కైవారము, అది ఒకసారి పాడండి తల్లి. కలిగనిద్దరికి నొక అక్కడ కలిగే నిదారికి అంటే అర్థం అనేది కొంచెం చెడు, ఇద్దరికి అనేది కొంచెం ప్రస్ఫుటంగా మనకి వినిపిస్తే మేడం ఎంత అద్భుతంగా చేసిన దానికి మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. నిద్దారి కలిగే నిద్దారికి అంటే అది కొంచెం పదము వేరేలాగా వినపడుతుంది ఏమా. ఎందుకు ఇది నేను చెప్పదలుచుకున్నానంటే, అన్నమాచార్య సంకీర్తనలకు వచ్చేసరికి సంగీతం సాహిత్యం ఏది ఎక్కువ అనే ఒక ప్రశ్న వస్తే సాహిత్యానికే పెద్దపీట వేశారు పెద్దలు. అంటే సంగీతానికి తక్కువ ఇచ్చారా అంటే కాదు, సాహిత్యము మనకి ఎక్కువ ప్రొజెక్ట్ అయ్యి బయటికి వచ్చేటట్టు మనం సంగీతాన్ని మనం ఆధారంగా చేసుకుని పాడాలి అనేటువంటిది ఒక నియమం అన్నమాట అన్నమాచార్య సంకీర్తనలకు సంబంధించి. ఈ సందర్భంగా నేను మేడంకి అభినందనలు తలుచుకున్నాను. అభేరి రాగంలో అద్భుతంగా చేశారు. నాకు తెలిసి రాగిరేకుల మీద ప్రస్తావన చేసినటువంటి సంకీర్తనలు అంటే రాగాలు, వాటి ప్రస్తావన ఉంటే పెద్దలు అదే రాగంలో చేసిన సందర్భాలు ఉన్నాయి. మీకు కూడా తెలుసు అవి. రాగిరేకుల మీద ప్రస్తావన ఒకవేళ లేకపోతే
మన పెద్దలు గురువులు స్వేచ్ఛ తీసుకుని ఈ సంకీర్తన పలానా రాగం అయితే బాగుంటుంది అని వాళ్ళు భావించారు కాబట్టి ఆ రాగంలో చేయడం జరిగింది. ఈ 2 రకాలు మనం చూస్తూ ఉంటాం కదా మేడం. అభేరిలో ఇంత అద్భుతంగా మంగళప్రదంగా మీకు ఎందుకు చేయాలనిపించింది, నాకు తెలుసుకోవాలనిపించింది. ఇది చాలా కాకతాళీయంగా జరిగింది. ఒకసారి లండన్ స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం లైవ్కి వెళ్ళినప్పుడు 11 గంటలకి అన్నమాచార్య ప్రాజెక్ట్ వాళ్ళు రావాల్సింది. వాళ్ళు రాలేదు. సడన్గా అప్పుడు మాకు తెలిసింది వాళ్ళకి వీసా రాలేదన్న విషయం. 12:30కి మాకు లంచ్ బ్రేక్లో అందరం డిస్కస్ చేసుకున్నాం. 2:30కి కళ్యాణం మొదలవుతుంది, ఏ కళ్యాణ కీర్తనలు ఉన్నాయని తీస్తే ప్రాజెక్ట్ వాళ్ళకైతే కరతలామలకం, వాళ్ళు ఎన్నో కీర్తనలు చేసి ఉంటారు. మాకు అన్ని కీర్తనలు తెలియవు కాబట్టి గరికపాటి వెంకట్ గారు ఇచ్చిన పుస్తకం తీస్తే నేడే పెళ్లి వేళ కనిపించింది. అప్పుడు హైదరాబాద్ సిస్టర్స్ అందరం ఉన్నాం. శేషలత గారు, ఉమాదేవి గారు, రామాచారి గారు, వైజర్స్ గారు, మేమందరం ఉన్నాం. నేను చిద్రూపలక్ష్మి అందరం. అలా భోజనం సమయంలో చూస్తూ అది అభేరి అని కనిపించడంతో ఇలా చేస్తే బాగుంటుంది కదా అనుకుని అందరం కూడబలుక్కుని అక్కడ పాడడం జరిగింది. అద్భుతం. అది అనుకోకుండా జరిగింది. చాలా బాగా కలిగిన ఇద్దరికి నొక్క కైవాడం. అదొక్కటి చిన్న కరెక్షన్ చేసుకోండి తల్లి. ఇంకొంచెం ఎనర్జీ, సందర్భాన్ని బట్టి మనం వాయిస్ మాడ్యులేషన్ అంతే. ధన్యవాదాలు విద్యాభారతి గారు. అమ్మ రమప్రభ గారు, ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా ఒకసారి మాకు తెలియజేస్తే మాకు కూడా చాలా ఆనందం. చక్కగా పాడారు. విద్యాభారతి గారు చెప్పినట్టు అన్నమయ్య పద సంకీర్తన అని అన్నప్పుడు పదాలు సాహిత్య ప్రాధాన్యమే. అంటే తాళపాక కవులు అందరూ కూడా ఈ స్వామివారిని సంకీర్తనతో అర్చించేటప్పుడు అలతి పదాలతో వారికి వచ్చినటువంటి రాగాలలో కూర్చి పాడారు. అందుకని సాహిత్యానికి విలువ, సాహిత్యాన్ని నడపడానికి ఒక బండి లాంటిది సంగీతం అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చెప్పకనే చెప్పారు. అందుకని ఎవరు చేసినప్పటికీ ఈ అన్నమయ్య పదానికి సాహిత్యం అనేది చాలా ముఖ్యమైనది. అంతే కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అంటారు. ఉత్సవాల దేవుడు మన వెంకటేశ్వర స్వామి, అలంకార ప్రియుడు, ఉత్సవాల దేవుడు కదా. ఈ స్వామికి ఈ కళ్యాణం అనేది తాళపాక కవులు ప్రవేశపెట్టిందే. అంతవరకు తిరుమల కొండపైన ఉండేటువంటి ఉత్సవ విశేషాలు కొన్నైతే తాళపాక కవులందరూ కూడా ఈ తిరునాళ్ అని కళ్యాణాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి అని చెప్పడంలో 5 రోజుల పెళ్ళి ఇలా ఉండాలి అని అన్నమాచార్యుల వారు మనకి చేసి చూపించారు. వారే కన్యాదాతలుగా ఉండడం విశేషం కదా. అయితే 4వ రోజు చేసేటువంటి నాగవల్లి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రక్రియ, ఒక మంచి రిచువల్ అన్నమాట. నాక బలి, నాకం అంటే స్వర్గం, బలి అంటే పూజ. స్వర్గంలో పూజ ఏంటి అంటే కొంతమంది దీనికి శచీదేవి సంబంధంగా కూడా చెప్తారు. అలాగే కొన్ని పెళ్ళి సందర్భాల్లో మావగారు అల్లుడి అలక తీర్చి తీసుకురావడం, అలాగే పెళ్లి కూతురిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఈ అరివేణి కుండల్లో అక్కడ ఒక రకమైనటువంటి నాగవల్లి ముగ్గులని వేస్తారు. పసుపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగుతో. ఆ మధ్యలో ఏనుగుల్ని కూడా వేస్తారు. అక్కడ 32 కుండల్ని పెట్టి, పాత్రలను పెట్టి, అది ఆ పాత్రల గురించి కూడా అన్నమాచార్య కవులు, తాళపాక కవులు, ముఖ్యంగా మన అన్నమాచార్యులు వర్ణించారు. అంటే విశ్వవసుత్ర అనేటువంటి ఒక గాంధర్వుడు కూడా పెళ్లి కూతురిని వదిలి వెళ్ళిపోతాడట ఆ రోజుతో. పెళ్లి కూతురు యొక్క ఆకర్షణ అంతా కూడా పెళ్లి కొడుకు పైన ఉండాలని, అది 33 కోట్ల దేవతల ఆకాంక్ష. అందుకని ఈ నాగవల్లి చేస్తారు. అప్పుడు ఆ దారాలను తీసి ఆ కుండల్ని ఎవరింటికి తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో వివాహం శీఘ్రంగా జరుగుతుందని ప్రతీతి. అయితే అతను కనకాంబరుడయ్యాడు, నువ్వు కనకకుచగిరి అయ్యావు అని ఇద్దరికీ పొంతన ఎంత అద్భుతంగా చెప్పాడంటే అది తాళపాక అన్నమాచార్యులోని విశేషం. నీలవర్ణుడు అతడైతే నీలకుంతలి. మీ ఇద్దరికీ కూడా మేమందరం కలిపి ఇక్కడ ఎక్కువ కూడా చెలులని, అనేక మంది చెలులని ప్రవేశపెడతారు తాళపాక కవులు. మంచి జమాలజిస్ట్ అన్నమాచార్య, అలాగే ఒక జ్యువెలరీ డిజైనర్, అనేక రకమైనటువంటి నగలు మనకి కనిపిస్తాయి.
కళ్యాణం అనేటువంటి ప్రక్రియ తాళపాక కవులకే చెందింది. ఎందుకంటే ఈ ముఖ్యంగా తాళపాక తిమ్మక్క సుభద్ర కళ్యాణం, అలాగే పెద్ద తిరుమలాచార్య చిన్న తిరుమలాచార్య వీరందరూ చిన్నన్న ద్విపద కెరుగున్ అని అంటారు. తదాది తెనాలి రామకృష్ణ వీళ్ళందరూ కూడా అన్నమాచార్యున్నే చూసి చూసి వారు పద్యాలు చెప్పారని చెప్తారు. రేవణూరి వెంకటాచార్యులు గారి కవిత్వంలో కూడా కళ్యాణం మొట్టమొదటగా ప్రవేశపెట్టింది తాళపాక కవులు. అన్నమాచార్యునికే ఈ కీర్తి చెందాలి అని కళ్యాణం గురించి ఆయన రాశారు. అలాగే అష్టమహిషి కళ్యాణం చిన్నన్న రాశారు. పెద్ద తిరుమలాచార్య చిన్న తిరుమలాచార్య కూడా చక్రవాళ మంజరి, శృంగార మంజరి అన్నమాచార్యులు రాశారు, చక్రవాళ మంజరి రాశారు. ఈ రకంగా ఒక కళ్యాణం అంటే తాళపాక కవులే అన్న విషయాన్ని ఒక సాహిత్య లోకంలో ఒక పెద్ద మార్పుతో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన అన్నమాచార్యుడు. చివరికి 3వ చరణంలో వాళ్ళిద్దరినీ కలిపేయడం అన్నమాచార్యుని ప్రత్యేకత. ఇది ఇతని ప్రవృత్తి. ఇన్ని రాసినా ఎక్కడా కూడా తన సంతకం సిగ్నేచర్ ఉండదు. అన్నమయ్య అని తన పేరును ఎక్కడా కూడా చాటి చెప్పుకోలేదు. 32,000 సంకీర్తనలో కూడా తాను పూజించినటువంటి తన శ్రేష్ఠ దైవమైనటువంటి వెంకటాద్రి వెంకటేశుని ముద్ర ఉండడం గమనార్హం. ఈ రకంగా 5 రోజుల పెళ్లిళ్లలో కొన్ని వేల దాయాదులు, కొన్ని వేల సఖులు, కొన్ని వేల పురోహితులు, కొన్ని వేల ఆళ్వారులు, కొన్ని వేల పెళ్లిపీటలు, బాసికాలు, సూసకం, ఒకటి ఎన్నో నగలు, ఇదంతా కూడా ఆనందాన్ని నింపడానికి నేటి ప్రత్యక్ష వైభవానికి ప్రతీక మన తాళపాక అన్నమాచార్యులు వారు. వారి పద సంకీర్తనకి మనందరం అభిషేకం చేయడం మనందరి అదృష్టం, హిందూ ధర్మం వారి పుణ్యం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు గారు, అరుంధతి పాటూరి గారు చాలా చిన్న చిన్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సాహిత్యానికి సంబంధించి పెద్దలు మనకి చెప్పినవన్నీ కూడా ఒక స్టెప్స్గా మనకి పనిచేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకొక టీం గానామృతాన్ని వినే ముందు మరి మరో జడ్జి గారు విద్యాభారతి గారి గానామృతాన్ని కూడా మనం ఒక్కసారి విందామా? విద్యాభారతి గారు, మీరు కూడా ఇంకొక టీం గానామృతాన్ని మనం వినే ముందు ఒక్కసారి మీ గానామృతాన్ని మాకు కూడా వినిపించండి. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో. కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి గై కొనరు శ్రీ వైష్ణవులు. కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి గై కొనరు శ్రీ వైష్ణవులు. ఆడరో పాడరో అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు. ఆడరో పాడరో అప్సరో గణము. బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనదే. బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనదే. నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగానరులు. ఆడరో పాడరో అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు. ఆడరో పాడరో అప్సరో గణము. ఆడరో పాడరో అప్సరో గణము. అద్భుతం విజయభారతి గారు. మరి మన తరువాతి టీం ప్రణవ మైథిలియా టీం అయితే లక్ష్మీ కళ్యాణం కీర్తనతో సిద్ధంగా ఉన్నారు. మరి అమ్మ, వీరు కూడా ఈ టీమ్స్ అన్నిట్లో కూడా చాలా పోటీలను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారు. వీరికి సంబంధించిన ఒక క్లిప్ని కూడా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. చలువయును వేడియును చటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ. చలువయును వేడియును చటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ. ఫలములివే ఈ రెండు పాపములు పుణ్యములు పులుపు దీపులు గలిపి భుజించినట్లు. ఫలములివే ఈ
ఈ రెండు పాపములు పుణ్యములు పులుపు దీపులు గలిపి భుజించినట్లు నారాయణాచ్యుత నంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని. ప్రణవ్ మైథిల్య గారు సిద్ధంగా ఉన్నారా? మీరు బాగా ప్రిపేర్ అయ్యారా? సో లక్ష్మీ కళ్యాణం కీర్తన అయితే ఆలపించడానికి వచ్చేసారు. మాధ్యమం రాగం మీ గురువు గారు జీవన్ గారి శిష్యరికల్లో. సో అందరూ సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. మరి మీ లక్ష్మీ కళ్యాణ కీర్తన అయితే స్టార్ట్ చేసేసేయండి. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీ నారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీ నారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము పాడెదమిదెనేము. చూపులు మీకు సూసకము బాసికము భూపచన్ను గుబ్బలివి భూజగుండలు చూపులు మీకు సూసకము బాసికము భూపచన్ను గుబ్బలివి భూజగుండలు తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు దాపుగా పెండి ఆడరయ్య తగు మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీ నారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము పాడెదమిదెనేము. మాటలు మీకిద్దరికి మదన మంత్రములు మేటి తలవాలు మీలో మించు నవ్వులు మాటలు మీకిద్దరికి మదన మంత్రములు మేటి తలవాలు మీలో మించు నవ్వులు ఘాటమైన పులకలు కప్పుర వసంతాలు ఘాటమైన పులకలు కప్పుర వసంతాలు నీతున పెండ్లి ఆడరయ్య నెరవేరే మీకును లక్ష్మీ కళ్యాణము
కౌగిలి మీకు కందువ పెండ్లి చవికే పాగిన కోరికలే పావకోళ్ళు కౌగిలి కౌగిలి మీకు కందువ పెండ్లి చవికే పాగిన కోరికలే పావకోళ్ళు ఆగిన శ్రీ వెంకటేశ అలమేల్ మంగ నీవు ఆగిన శ్రీ వెంకటేశ అలమేల్ మంగ నీవు వీగక పెండ్లి ఆడరయ్య వేడుకాయ మీకును లక్ష్మి కళ్యాణము లీలతో పాడెదమిదెనేమో లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మి కళ్యాణము లీలతో పాడెదమిదెనేమో 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 పాడెదమిదెనేమో. ప్రణవ మైథిల్య టీం చాలా చక్కగా పాడారు. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందామా? ఓకే మేడం విద్యాభారతి గారు. బాగుంది, పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు, చాలా బాగా పాడారు. నేను మళ్ళీ 1-2 విషయాలు చెప్తాను. ఒక్క శృతి కొంచెం తగ్గిందేమో అని నాకు అనిపించింది. ఇంకొక అర పెట్టుకుంటే ఇంకా బ్రైట్గా వచ్చేదేమో అని నాకు అనిపించింది. ఏ శృతిలో పాడారు నాన్న మీరు? 5.5. 6 పెట్టుకుని ఉంటే ఇంకొంచెం బ్రైట్గా వచ్చేదేమో అని అనిపించింది నాకు. మీరు పాడగలరు కూడాను, అంత పెద్ద రేంజ్ కూడా లేదు. అద్భుతంగా చేశారు నాగేశ్వర నాయుడు గారు. ఆయన కూడా అన్నమాచార్య సంకీర్తనల విషయంలో ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి సంగీత దర్శకులు, గాయకులు. మంచి కంపోజిషన్ నాకు అలా అనిపించిందనమాట. ఇంకొంచెం ఎనర్జెటిక్గా పాడడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ రౌండ్స్లో. తర్వాత శృతి ఒకటి, ఏ పాటకి తగ్గట్టు ఆ శృతి కొంచెం ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. రమప్రభ గారు మీరు చాలా చక్కగా పాడారు. ముందు ముఖ్యంగా మీరు మొదలెట్టగానే స్వామివారి కళ్యాణం వస్తుంది కదా, వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వాడతారో అదే గుర్తొచ్చింది, ఆ సన్నివేశమే గుర్తొచ్చింది. అందుకని సరిగ్గా అభిజిత్ లగ్నానికి చేసేటువంటి లక్ష్మీ కళ్యాణం నువ్వు లలన ఇద్దరు చేసుకోండయ్యా అంటూ అన్నమాచార్య వారిని ప్రోత్సహిస్తున్నాడనమాట. ఎందుకంటే ఒక గృహస్థుకి ముఖ్యమైనది కళ్యాణం. ప్రతి గృహస్థు యొక్క అవసరం సమాజానికి చాలా ఉంది. కళ్యాణం అంటే క్షేమంబు కోరి విఘ్నేశు ప్రార్థించి, క్షేమంబు కోరి విఘ్నేశు ప్రార్థించి శ్రీరామచంద్రుల చెలిమి వర్ణింతు గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ వైభోగమే అని కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పెళ్లిపాట. అది ఈ తాళ్లపాక కవులు దాన్ని నిలబెడుతూ లక్ష్మీ కళ్యాణం నేడు చూస్తున్నామని చెప్తారు. సూసకం అంటే ఈ కీర్తనలో తల మీద పెట్టుకునేటువంటి పెళ్లి కూతురు తల మీద పెట్టుకునేటువంటి ఒక తిరుగుడు బిళ్ళ, అలాగే పుష్పాలతో అలంకరించినటువంటి ఒక బిళ్ళలాగా, అలాగే బాసికము, పెళ్లి చవికే అంటారు, పెళ్లి పందిరి. మీరిద్దరూ చూసుకోండి, అదే పెళ్లి పందిరైంది. మీ యొక్క అధరామృతం మధుపర్కం అంటారు. అంటే పెళ్లి కొడుక్కి పెరుగులో తేనె కల్పిస్తారు కదా పెళ్లిలో, అది ఆ మధుపర్కము. అక్కడ లక్ష్మీదేవి నారాయణుడు ఇద్దరు ఉన్నప్పుడు వారి యొక్క అధరామృతం, వారిద్దరిని దగ్గర చేస్తూ ఒక దీవెనల వర్షం కురిపిస్తున్నటువంటి ఈ సకల దేవతలందరూ కూడా తిరుమల కొండపైన వేంచేశారు. అటువంటి వేంచేపులో అన్నమాచార్యుడు మనస్సులోంచి స్వామివారి గురించి చెప్తూ మొత్తం అంతా సృష్టిలో అసలు ఈ కళ్యాణం అంటే ఏమిటి, కమనీయమైనటువంటి కళ్యాణం ఏమిటి అనేది ఆ శోభలన్నీ కూడా
చాలా అద్భుతంగా చెప్పినటువంటి కళ్యాణ కీర్తనల్లో ఈ సంకీర్తన కూడా చాలా ముఖ్యమైనది. చాలా చక్కగా పాడారమ్మా. ధన్యవాదాలు రమాప్రభ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రణవ మైథిల్య చాలా చక్కగా పాడారు. మరి గురువులు చెప్పినవన్నీ కూడా పాటించి మీ నెక్స్ట్ రౌండ్లో కూడా అవన్నీ కూడా క్లారిటీ చేసుకొని మీరందరూ మంచి కీర్తనలు అయితే ఆలపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు ద నెక్స్ట్ రౌండ్స్. మన తదుపరి టీం శ్రీకృతి టీం సిద్ధంగా ఉన్నారు తమ కీర్తన ఆలపించడానికి. అమ్మ వీరు కూడా మరి ఎన్నో పోటీలు తట్టుకొని ఇక్కడి వరకు రావడం జరిగింది. శ్రీకృతి టీంకి సంబంధించిన ఒక ఏవినైతే ఇప్పుడు చూద్దాం మనం. కంటి శుక్రవారము గడియలేడింట అంటియలమే మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట అంటియలమే మంగ అండనుండే స్వామిని. కంటి శ్రీకృతి టీం సిద్ధంగా ఉన్నారా? షోడశ కళానిధికి అనే కీర్తన పాడడానికి వచ్చారు కదా. ఓకే, మీ గురువుగారు జ్యోత్స్న గారి శిష్యరికంలో మరి మీ కీర్తన నేర్చుకున్నారు. సిద్ధంగా ఉన్నారా? ఏం భయం లేదు. సో ఎన్నో పోటీలు తట్టుకుని ఇక్కడి వరకు వచ్చారు కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్ శ్రీకృతి టీం. కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చరును సమర్పయామి. జాడతోడనిచ్చరును సమర్పయామి. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చరును సమర్పయామి. జాడతోడనిచ్చరును సమర్పయామి. విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు. అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు. జలది సాయికిలి మజ్జనమిదే. జలది సాయికిలి మజ్జనమిదే. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి. జాడతోడనిచ్చలును సమర్పయామి. మదనునకు నదివో నైవేద్యము. రవిచంద్ర నేత్రునకు కప్పుర విడము. అమృత మదనకు నదివో నైవేద్యము. రవిచంద్ర నేత్రునకు కప్పుర విడము. అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి. అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి. తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో. తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలులు సమర్పయామి.
పాడతోడనిచ్చను సమర్పయామి 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 సమర్పయామి. సూపర్ శ్రీకృతి టీం చాలా చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో కనుక్కుందామా? విద్యాభారతి గారు ఎలా పాడారు? చక్కటి కీర్తన ఎంచుకున్నారు. మంచి రాగం, చాలా అద్భుతమైనటువంటి లాలిత్యం ఉన్నటువంటి రాగము. అయితే పద విభజన ఒకటి, పదాలు కలిపి పాడడం అనేది ఎంత ముఖ్యం అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఏనన్నా నేర్చుకోవాలి కాబట్టి కరెక్ట్గా. ట్యూన్ మనం ఎంతవరకు దానికి న్యాయం చేస్తున్నాం అనేది కూడా ఒక పాయింట్ తీసుకుంటే, షోడశోపచారములు అది మీరు స్ట్రైట్ లైన్ తీసుకున్నారు. షోడశోప కరెక్టే అది, కానీ ఆ సొంపు ఎందులో షోడశ కళానిధికి షోడశోపచారములు మనం చేస్తున్నప్పుడు ఆ అర్థాన్ని మనం ఎక్స్ప్రెసివ్గా పలకడానికి గురువులు ఎలా చేశారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి చాలా జాగ్రత్తగా. అది ఒక అందాన్ని ఇస్తుందన్నమాట. షోడశోప ఎంత బాగుంది అది, అలా పాడారు ఆయన. షోడశోప అంటే అది కూడా కరెక్టే, కానీ స్ట్రెయిట్ నోట్ నేర్చుకున్నప్పుడు మనము అందం కన్నా కలిపి పాడి ఒక సొంపు, దానికి సొబగు ఒకటి అందుతుందన్నమాట. అదొకటి. అర్ఘ్యపాద్యాచమనాలు ఎలా అన్నారు మీరు? అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అలా ఉంది అక్కడ. ఓకే, అర్ఘ్యపాద్యాచమనాలు ఒకటే పదం. అర్ఘ్యము, పాద్యము, ఆచమనము మూడిటిని ఒకటే పదంలో ఆయన నిక్షిప్తం చేశారు. దాన్ని మనము మీరు బ్రేక్ చేయట్లేదు, పదం పలికినప్పుడు బ్రేక్ చేయట్లేదు, కానీ పాడినప్పుడు ఆ ట్యూన్ వైజ్ చెప్తున్నాను నేను. అర్ఘ్యపాద్యాచమనాలు ఆ ట్యూన్ కరెక్ట్ చేసుకోండి ఒకసారి. ఇంకొకటి రవిచంద్రనేత్రునకు అని పాడారు మీరు, అది గమిచంద్రనేత్రునకు, అదొకటి కరెక్ట్ చేసుకోండి. సాహిత్యం మనకి చాలా చాలా ముఖ్యం. సంగీతం కాదా అంటే ట్యూన్ వైజ్ మనం ఇప్పుడు కరెక్షన్స్ తెలుసుకున్నాము. సాహిత్యం ఒకటి చూసుకోండి చాలా. ఓకే, థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు ఒకసారి మీ అభిప్రాయం కూడా తెలియజేస్తారా? పిల్లలు చక్కగా పాడారు. ముఖ్యంగా షోడశోపచారాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మొట్టమొదటిగా మన అన్నమాచార్యుల వారే. తదాది త్యాగరాజస్వామి వారు, తూము నరసింహదాస్ గారు, అలాగే అన్నమయ్య వెంటనే భట్టుమూర్తి వస్తు చరిత్రలో ఈ షోడశోపచారాలు అంటే ఎవరికి షోడశోపచారాలు అని గనక మనం చూస్తే, షోడశ కళలు ఉండేటువంటి మా కళానిధికి అని గర్వంగా అన్నమాచార్య చెప్తున్నాడు. మనకి 16 కళలు చెప్పారు. ఈ 16 కళలు ఎవరికి ఉన్నాయి? మా వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, నీకే ఉన్నాయి. ఎందుకంటే నువ్వు గంగాజనకుడు కాబట్టి, గంగాదేవికి నువ్వు తండ్రివి కాబట్టి, నీకు ఈ షోడశ కళలన్నీ ఉన్నాయి కాబట్టి నేను నీకు మానసిక అంతరంగ పూజ చేస్తున్నాను సుమా, నువ్వు తీసుకోవాలి, నువ్వు గ్రహించాల్సిందే. అంటే ఒక కూర్చోపెట్టి ఆ భక్తి ఎంత పరమోత్కృష్టమైనదంటే, నా అంతరంగంలో చేసేటువంటి ఉపచారాలన్నీ కూడా నిజం అనుకుని నువ్వు గ్రహించాలి సుమా అని ఒక భగవంతుణ్ణి నిర్దేశిస్తున్నటువంటి ధైర్యం మన అన్నమాచార్యుడు. ఏమిటి ఆ షోడశ ఉపచారాలు? మన వేదాల్లో చెప్పినటువంటిది ఆవాహనం. ఎవరన్నా ఇంటికి వస్తే రండి రండి అంటాం కదా, అలాగే ఆసనం కూర్చోండి అంటాం. అర్ఘ్యం మంచినీళ్ళు తాగుతారా అంటాం కదా, అది. అలాగే పాద్యం కాళ్ళు కడుక్కునేందుకు అర్ఘ్యం ఇస్తాం, పాద్యం తాగడానికి. ఆచమనీయం గంగాజనకు అర్ఘ్యపాద్య ఆచమనీయం, నీటికి సంబంధించిన 3 గుణాలు కూడా ఆ గంగాజనకుడు అనేటువంటి పదం వాడడం విశేషం. ఆయన ధరణీధరునకు గంధపుష్ప అంటారు. ధరణీధరుడు ఎవరు? భూమిని ధరించినవాడు, భూదేవికి భర్త. అయితే భూదేవికి గంధవతి అనే ఒక పేరు కూడా ఉంది. ఎంత మంచి కాన్సెప్ట్ అన్నమాచారి తీసుకొచ్చారో చూడండి. అక్కడ దానికి మ్యాచీగా చాలా కస్టమైజ్ చేసుకుని గంధాన్ని అక్కడ ఆయన అద్దారు. పరిపాలయ 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 రఘునాథ అనేటువంటి కీర్తన
ఉత్సవ సాంప్రదాయ కీర్తన చూసినా తూము నరసింహదాస్ గారి పూజ సేయుచునుండరే శ్రీరాముని పూజ సేయుచునుండరే శ్రీరాముని పూజ సేయుచునుండరే పూజ సేయరే హృత్ సరోజ కమలమందు మన మానసిక పూజ. అందుకని భక్తి ముఖ్యం. ఈ ఉపచారాలన్నీ కూడా భక్తిపూర్వకంగా అంతరంగంలో మానసిక పూజ చేసుకుంటూ మన పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని స్వామి పాదాల చెంత చేరిస్తే మనం అందరం కూడా ధన్యులమే. ధన్యవాదాలు రమప్రభ గారు. మరి శ్రీకృతి టీం విన్నారు కదా, గురువులు చెప్పిన చిన్న చిన్న సూచనలు ఏవైతే ఉన్నాయో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకొని చక్కగా మీ కీర్తనలని ఆలపించండి. ఆల్ ది బెస్ట్ టు ద నెక్స్ట్ టీం. ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. వైవిధ్యభరితమైనటువంటి అన్నమాచార్య కీర్తనల్లో జానపద శైలి అనేది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి ఒక విభాగం అన్నమాట అన్నమాచార్య సంకీర్తనలకు సంబంధించి. ఏమి నిద్రించేవు ఎందాకను కామించి బ్రహ్మాదులెల్ల కాచుకున్నారిదివో. ప్రతి పదంలో కూడా అర్థం చేసుకుని సాహిత్యాన్ని అనుభవిస్తూ పాడారేమో ఇంత చిన్నతనంలో అని నాకైతే అనిపించింది. అది అక్కడ మీరు చాలా నచ్చారు నాకు. అది శ్రీ వెంకటపతి అలమేలు మంగయులు కలిసి ఉన్నారు తమకమున పెండ్లికి. పెళ్ళి మండపంలో ముత్తైదులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కన్నెపిల్లలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కన్నెపిల్లలందరూ కలిసి అలా చక్కగా ఇటు తిరుగుతుంటే ఎంత బాగుంటుందో. వీళ్ళందరూ అలా లేచి డాన్స్ చేస్తూ పాడుతున్నారేమో అని నాకు అనిపించింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిడి తలంబ్రాలు నాకు తెలిసి తలంబ్రాల పాట అంటే పిడికిడి తలంబ్రాలే. ఇంకొక రెండో పాట ఎక్కడ మన పెళ్ళిళ్ళలో కనిపించదు. దీని తర్వాతే ఏ పాట అన్నా వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటే వాయించేది నాదస్వరం అయినా లేకపోతే ఏదైనా మ్యూజిక్లు అయినా లేకపోతే కోలాటం పాటలైనా దంపుళ్ళ పాటలైనా ఏ పాటలకైనా పిడికిడి తలంబ్రాలు మ్యాచ్ అయిపోతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రీబం. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.